మనకి ఇలా ఇచ్చారు. ఇది మనకి ఏ 3 - 4 1 - 1 ఇచ్చారు. ఫర్ ఎనీ ఇంటీజర్ n greater than or equal to 1 show that a power n equal to 1 + 2n - 4n n 1 - 2n. అంటే ఇది మనకి ఒక లెసన్ ఉంది, మ్యాథమెటికల్ ఇండక్షన్. ఆ లెసన్లో ఉండే సమ్స్ యొక్క ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ ద్వారా చేయాలి. ఇది హెడ్డింగ్ ఏం పెట్టవసలో, ఊరికే అట్లా రాశాను. ఇప్పుడు ఏం చేయాలంటే గివెన్ అని పెట్టాలి. గివెన్ ఏ ఈక్వల్ టు ఏ ఎంత ఇచ్చారు, 3 - 4 1 - 1 ఇచ్చారు. అదేగా ఇచ్చింది. ఏ పవర్ ఎన్, గివెన్ ఏ పవర్ ఎన్. ఓకే ఏ ఇచ్చారు, గివెన్ ఏ ఇచ్చారు. తర్వాత ఏ పవర్ ఎన్ ఇచ్చారు. 1 + 2n - 4n n 1 - 2n. ఇఫ్ n ఈక్వల్ టు 1 అని పెట్టాలి. ఓకేనా, n ప్లేస్లో 1 పెట్టాలి. ఇప్పుడు ఏ పవర్ 1 ఈక్వల్ టు 1 + 2 × 1 - 4 × 1 1 1 - 2 × 1. n ప్లేస్లో 1 పెట్టేసాం. అప్పుడు a1 ఈక్వల్ టు 1 + 2 1 + 2 అంటే 3 -4 × 1 -4 1 1 - 2 అంటే -1. ఇప్పుడు మనకి ఇది వాళ్ళు ఇచ్చిన ఏ వాల్యూ వచ్చింది చూడండి. n ప్లేస్లో 1 పెడితే ఇది వచ్చింది మనకి. ఏ ఎంత ఇచ్చారో మనకి ఇది వచ్చింది, ఏ పవర్ 1. ఓకేనా, సిన్స్ అని పెట్టి సిన్స్ అని పెట్టి దీన్ని మనం ఎస్ ఆఫ్ ఎన్ అనుకుంటాం. ఎస్ ఆఫ్ 1. ఇప్పుడు మనం సిన్స్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ ఎట్ n ఈక్వల్ టు 1 అని రాయాలి. ఓకే, ఇప్పుడు మనం n ప్లేస్లో ఎస్యూమ్ అని పెట్టాలి. ఎస్యూమ్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ అంటే ఎస్ ఆఫ్ n ప్లేస్లో కే పెట్టాలి అంతే. దీన్నే n ప్లేస్లో కే పెట్టాలి. దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాసేసుకున్నాం. ఈ 2 ఇచ్చారు కాబట్టి ఈ 2 రాసేసుకున్నాం. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని మనం ఎస్ ఆఫ్ n అనుకున్నాం. ఇప్పుడు n ప్లేస్లో 1 పెట్టా. ఇఫ్ n ఈక్వల్ టు 1 అని పెడితే n ప్లేస్లో 1 పెట్టా. ఇక్కడ మనకి అది వచ్చింది 3 - 4 1 - 1 వచ్చింది. ఇప్పుడు అంటే మనకి 1 పెట్టినప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన ఏ మ్యాట్రిక్స్ మనకు వచ్చింది ఏ. 2 సేమ్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి సిన్స్ ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ ఎట్ n ఈక్వల్ టు 1 అని రాయాలి. తర్వాత ఎస్యూమ్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ అంటే n ప్లేస్లో కే పెట్టాలి. ఓకే, ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు 1 + 2k - 4k k 1 - 2k ఇది పెట్టాలి. ఇప్పుడు మనం ఎస్యూమ్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ అని పెట్టాం. ఇప్పుడు ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ ఎస్ ఆఫ్ కే + 1 ఈజ్ ట్రూ. ఎస్ ఆఫ్ కే + 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. అంటే కే ప్లేస్లో కే + 1 పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేసాం, n ఈక్వల్ టు 1 అని పెట్టేసి చేసేసాం. అక్కడ వరకు అయిపోయింది. తర్వాత ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ వరకు వదిలేసేయాలి చేసిన తర్వాత. ఇప్పుడు ఇక్కడికి రావాలి. ఇక్కడ ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ n. ఇప్పుడు ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ n ఉంది కదా, ఇక్కడ n ప్లేస్లో కే పెడదాం. ఎస్యూమ్ ఎస్ ఆఫ్ కే ఈజ్ ట్రూ అని పెట్టి n ప్లేస్లో కే పెట్టేసి ఇది మొత్తం ఇది రాసేస్తాం. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ ఎస్ ఆఫ్ కే + 1 ఈజ్ ట్రూ అని పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ ఎస్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ n ఉంది కదా, ఎస్ ఆఫ్ కే ఈక్వల్ టు ఏ పవర్ కే అని రాయాలి. ఇప్పుడు కే ప్లేస్లో కే + 1 పెడుతున్నాం. ఎస్ ఆఫ్ కే + 1 ఈక్వల్ టు ఏ పవర్
కే ప్లస్ 1 ఇంటూ అదే ఈక్వల్ టు ఇంటూ కాదు ఈక్వల్ టు మధ్యలో ఉండేది ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈక్వల్ టు ఏ పవర్ కే ప్లస్ 1 ఈక్వల్ టు దీన్ని 1 ప్లస్ ఓకే 1 ప్లస్ 2 ఇంటూ కే ప్లస్ 1 అంటే కే ప్లస్లో కే ప్లస్ 1 పెట్టాలి -4 కే ప్లస్ 1 కే ప్లస్లో కే ప్లస్ 1 1 మైనస్ 2 ఇంటూ కే ప్లస్లో కే ప్లస్ 1 ఓకేనా అంటే కే ప్లస్లో కే ప్లస్ 1 పెట్టేసాం ఇప్పుడు అది ట్రూ అని ప్రూవ్ చేయాలంటే ఇది ఉంది కదా ఇది అది మళ్ళీ వెనకాల రాసుకోవాలి ఏ పవర్ కే ప్లస్ 1 ఉంది అంటే ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈక్వల్ టు ఏ పవర్ కే ప్లస్ 1 రాసుకోవాలి ఇక్కడ ఉంది కదా మనకు ఉంది కదా అంటే ఇది రాసుకోవసల్లా అంటే ఈ రెండు రాసుకొని దీని ద్వారా ఇది వచ్చేటట్టు చేయాలి ఓకేనా ఇక్కడ ఏ పవర్ కే ప్లస్ 1ని ఏ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1గా రాసుకోవచ్చు మనం ఓకేనా ఎలా అంటే ఇప్పుడు 2 పవర్ 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4 అని ఉంది బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేసుకోవాలి 2 పవర్ 2 ప్లస్ 4 అంటే 2 పవర్ 6 అయింది ఓకేనా అలానే ఇక్కడ కూడా ఏ పవర్ కే ప్లస్ 1 ఉంటే అదే 2 పవర్ 2 ప్లస్ 4 అని ఉంటే 2 పవర్ 2 ప్లస్ 4 ఉంటే దీన్ని మనం 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 4గా రాసుకోవచ్చు అలానే ఇక్కడ కూడా ఏ పవర్ కే ప్లస్ 1 ఉంటే ఏ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1 అని రాశాను ఇప్పుడు మనకి ఏ పవర్ కే అంటే ఇదేగా 1 ప్లస్ 2k మైనస్ 4k కే 1 మైనస్ 2k ఇక్కడ ఇది రాసేసాం కదా మనం ఇక ఇది వెనకాల ఉన్నదాన్ని ఇక్కడ రాసేసాం మనం ఇక్కడ రాసేసిన తర్వాత ఏ పవర్ కే ప్లస్ 1ని ఏ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1గా రాసాం ఓకేనా ఏ పవర్ కే ప్లస్ 1ని ఏ పవర్ కే ఇంటూ ఏ పవర్ 1గా రాసాం ఏ పవర్ కే అంటే ఇది మనకి ఇక్కడ వచ్చింది చూడండి ఏ పవర్ కే అంటే ఇది ఈ మ్యాట్రిక్స్ దాన్ని రాస్తున్నాం ఇక్కడ ఏ పవర్ కే ప్లస్లో ఇక్కడ రాస్తాం ఇది మ్యాట్రిక్స్ ఏ పవర్ 1 అంటే ఇది 3 మైనస్ 4 1 మైనస్ 1 అది అక్కడ రాసేసాం ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి ఈ రోని కాలంని ఇట్లా అండర్లైన్ చేసుకో కన్ఫ్యూజన్ లేకుండా ఈ 1 ప్లస్ 2kతో 3ని మల్టిప్లై చేయాలి -4kతో 1ని మల్టిప్లై చేయాలి తర్వాత దీంతో మల్టిప్లై చేయాలి -4kని 1తో మల్టిప్లై చేయాలి తర్వాత కిందకి రావాలి కేతో దీన్ని మల్టిప్లై చేయాలి 1 - 2kతో దీన్ని మల్టిప్లై చేయాలి కేతో దీన్ని మల్టిప్లై చేయాలి 1 - 2k దీన్ని మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేసిన తర్వాత ఓకేనా 1 ప్లస్ 2k ఇంటూ 3 ఇంటూ 1 ప్లస్ 2k ఓకే మైనస్ ఉందిగా మైనస్ పెట్టే 4k ఇంటూ 1 4k ఇప్పుడు 1 ప్లస్ 2k ఇంటూ -4 అంటే -4 ఇంటూ 1 ప్లస్ 2k తర్వాత -4k ఇంటూ -1 ప్లస్ 4k దీంతో కేని 3తో మల్టిప్లై చేయాలి k ఇంటూ 3 3k 1 - 2kతో 1 మల్టిప్లై చేయాలి 1 - 2k ఇంటూ 1 1 - 2k 1 - 2k ఇప్పుడు కేతో 4ని మల్టిప్లై చేయాలి k ఇంటూ -4 -4k 1 - 2kతో -1 మల్టిప్లై చేయాలి -1 ఇంటూ 1 - 2k ఇప్పుడు అయిపోయింది ఇక్కడ వరకు అంటే దీంతో దీన్ని మల్టిప్లై చేసాం కదా ఇది వచ్చింది దీంతో దీన్ని మల్టిప్లై చేసాం ఇది వచ్చింది అదంతా ఒకదానిలాగే రాసుకోవాలి తర్వాత దీంతో మల్టిప్లై చేసాం దీంతో మల్టిప్లై చేసాం అదంతా ఒకే దానిలాగా రాసుకోవాలి ఒకే ఎలిమెంట్గా కేని 3తో మల్టిప్లై చేసాం 1 - 2kని 1తో మల్టిప్లై చేసాం దాన్ని మొత్తాన్ని ఒకే ఎలిమెంట్గా అనుకోవాలి కేతో -4ని 1 - 2kతో -1 మల్టిప్లై చేసాం అదంతా ఒకే ఎలిమెంట్ అనుకోవాలి ఇప్పుడు 3ని లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేసాం -4కి దించేసాం -4ని బ్రాకెట్లో ఉన్న వాటికి మల్టిప్లై చేసాం +4కి ఇక్కడ ఉంచేసాం 3k + 1 - 2k దించేసాం -4k -1తో లోపల ఉన్న వాటిని మల్టిప్లై చేస్తాం 6k - 4k + 2k -4 - 8
అంటే -8k + 4k అంటే -4k -4 -4 3k - 2k k +1 -4k + 2k -4k -1 వచ్చేసింది మనకి. ఇట్లా ఇది వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోవాలి. అవసరం లేదు. ఇంక తర్వాత S(k + 1) ఈజ్ ట్రూ అని రాసేయడం. ఓకేనా. S(k + 1) ఈజ్ ట్రూ అని రాసేయడం, ఏం కాదు. ఓకేనా, అయిపోయింది. ఓకేనా. ఫస్ట్ మనం ఇది గివెన్ అని పెట్టి ఇది రాసుకోవాలి, ఇది రాసేసుకోవాలి. ఇఫ్ n = 1 అని పెట్టాలి. n ప్లేస్లో 1 పెట్టేసి చేసేసేయాలి. తర్వాత assume S(k) ఈజ్ ట్రూ అని పెట్టాలి. అంటే n ప్లేస్లో k పెట్టాలి, రాసేస్తాం k పెట్టి. తర్వాత వీ హ్యావ్ టు ప్రూవ్ S(k + 1) ఈజ్ ట్రూ అని పెట్టాలి. ఇప్పుడు S(k + 1) అని పెట్టేసి ఇక్కడ k ప్లేస్లో k + 1 పెట్టేయడం. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకోవాలి. S(k + 1) a(k + 1) పక్కనున్న మ్యాట్రిక్స్ తీసుకోవసలుగా. a(k + 1) a(k × a(1)గా రాసా. a(k) అంటే ఇది, a(1) అంటే ఇది. వెనకాల మనకు వచ్చింది కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా. చేసిన తర్వాత ఇది వచ్చేది లాస్ట్లో S(k + 1) ఈజ్ ట్రూ అని పెట్టేయడం. ఓకే.